హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పీజీఆర్ గేమర్. సిరీస్ ఆడబోతున్నాం బారస్ గ్రాండీస్ హౌస్ స్కేరీ హాబీ. మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి త్వరగా. మనమైతే ఫస్ట్ A1 చూస్ చేసుకున్నాం గైస్. ఈజీయా లేకపోతే హార్డ్ వనా. అలాగే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ అయితే A1 చూస్ చేద్దాం గైస్. ఫస్ట్ ఈజీ వన్ హార్డ్ వన్ గెస్ చేయండి. ఎస్ గైస్, ఈజీ వన్. ఒకవేళ మీరు కరెక్ట్ అయితే ఎస్ ఐఎమ్ కరెక్ట్ అని కామెంట్ చేయండి. దీని తర్వాత మనమైతే హార్డ్ వన్కి అయితే ట్రై చేయబోతున్నాం. ఎవరైతే ట్రై ఫర్ హార్డ్ వన్ ప్లే హార్డ్ వన్ అనేది కామెంట్ చేస్తారో దానికైతే పక్కన నేనైతే వీడియో పెట్టబోతాను. సో మీరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తాయి మీ ముందుకి. ఈ హాబీ పేరు బారస్ గ్రాండ్ స్పెషల్ ముందే చెప్పి ఉంటాను. మీకైతే ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. ఎవరికైతే యూట్యూబ్ ఛానల్ ఉంటుందో కామెంట్ చేయండి, అలాగే ఎన్ని సబ్స్క్రైబర్స్ కామెంట్ చేయండి. ఇక్కడైతే చూపించినట్టు అయితే సబ్స్క్రైబ్ అయితే పలగొట్టేసేయండి ఒక పంచ్తోని. అలాగే 2 minutes సాంగ్ అయితే వస్తుంది, చిల్ అవ్వండి. 2 minutes తర్వాత కలుద్దాం. సో హలో అగైన్ గైస్, 2 minutes తర్వాత అయితే మళ్ళీ వచ్చేసాను. హలో అగైన్ టు ఆల్. ఇక్కడ మన గ్రానీ అంటే ఇది ఉరుక్కుంటూ వస్తుంది, చెప్తుంది. ఏమని చెప్తుందో తెలుసా గైస్? చూడండి మీరే ఏమని చెప్తుందో. నేను పట్టేసుకుంటాను, నాకు ఒక్కసారి దొరుకు అని చెప్పి అక్కడికి వెళ్ళిపోతుంది. పాపం కోపడుతున్నట్టుంది గ్రానీ. సారీ గ్రానీ, సారీ ఫర్ దిస్. నేనైతే నీకు చేయదలుచుకోలేనని అనుకున్నాను, కానీ మళ్ళీ చేయాల్సి అయితే వచ్చేసింది. సారీ గ్రానీ. ఇది మనకి ఫ్రీ ఫైర్లో జంపింగ్ అయితే చూడాల్సి వస్తారు. రే అంతలో మాట్లాడాను, అప్పుడే వచ్చేసిందా? అరే అసలు ఈ గ్రానీకి డ్రైవింగ్ అరే ఎవరైనా అలా అరే పాపం ఎక్కడ పడ్డదో ఏమో గ్రానీ. ఎలా ఉంది గ్రానీ? బ్యాక్ బోన్ పలిగిందా? ఏది పలిగింది గ్రానీ? నీది నడ్డిరిగినట్టుంది మన గ్రానీ. నేను డ్రైవింగ్ చేస్తున్నారా బాబు? నువ్వు మా తమ్ముడు వాడు ఇక్కడ పక్కన కూర్చొని ఎక్కువ చేస్తున్నాడు అంట. సరే కానీ మనమైతే గేమ్ మీద అయితే కాన్సన్ట్రేషన్ పెడదాం త్వరగా. మనం ఈ హాబీ అయితే ఫినిష్ చేయాలా. ఎవరైతే కామెంట్ చేస్తారో వాళ్ళ కోసం నేనైతే హార్డ్ హాబీ అయితే ట్రై చేయబోతున్నాను. హార్డ్ హాబీ అయితే ట్రై చేయబోతున్నాను. అరే ఎక్కడ పడేశారా? అరే డోర్ ఓపెన్ చేద్దాం రా. జంప్
జంప్ జంప్ జంప్ జంప్ జంప్. అలాగే మీ ఫేవరెట్ గేమ్ ఏంటో కామెంట్ చేయండి గాయస్. చూద్దాం ఎవరికి ఎక్కువ ఫేవరెట్ గేమ్ ఏం గేమ్ కామెంట్ చేయండి. ఎవరికి ఏ ఫేవరెట్ గేమ్ చూడాలని అయితే నాకు కూడా ఉంటుంది కదా గాయస్. కామెంట్ చేయండి ఏ గేమ్ మీకు ఫేవరెట్. ఫ్రీ ఫైరా, రోబ్లాక్సా, మైన్ క్రాఫ్టా, జీటీఎఫ్ఐయా, ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి ఇలాంటివి. ఇక్కడ నాకు అంత విషయం ఏం లేదు. చూద్దాం లాడర్ మీద ఎక్కుదాం. భూచక్రం వచ్చేసి తిప్పుదాం. భూచక్రంని ఒక భూచక్రం అయితే తిప్పేసాము. సెకండ్ భూచక్రం ఆంటీ కాదు మస్తు కదా ఆంటీ అలా అంట. సారీ భూచక్రం అనే పిలవాలి. భూచక్రం సరే పోదాం. పైకి ఎక్కుదాం. పైకి లాడర్ అరే మన కింద పడ్డానే అసలు. అచ్చా అవును గాయస్, ఇక్కడ నాకు ఎక్కడ వెళ్ళాలో అర్థం కాదు గాయస్, అందుకే నేను కింద మీద తిరుగుతూనే ఉంటాను. చూద్దాం ఇక్కడికి వెళ్దామా. ఎస్ ఇక్కడికి పోదాం. ఓకే భూచక్రాలను ఆఫ్ చేస్తే ఇవి ఆఫ్ అవుతాయా? భూచక్రాలకి వీళ్ళకి చాలా పెద్ద కనెక్షన్ ఉంది. అరే ఇక్కడ నేను చూడకుండా కింద పడిపోయాను మాటల్లో. అసలు రోబుక్స్ అసలు ఈ రోబుక్స్ ఎవరి దగ్గర ఉంటాయో ఏమో నాకు తెలియదు. నాకు కొన్ని రోబుక్స్ అయితే కావాలి, దాంతో యూజ్ ఏం లేదు. ఇక్కడ వెంట్ అయితే ఉంది, పలగొట్టేసి డోర్ని. అరే నీకు డోర్లు పెడతారా? ఇక్కడ గోల్డ్ కాయిన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అరే ఇక్కడ కూడా ఇక్కడ జంపింగ్ చేద్దాం. పోయింది. అరే వాటర్లో పడితే కూడా ఒకటి ఏంటబ్బా ఇల్లు రోబ్లాక్స్ వాళ్ళు వాటర్ మీద ఒక పాయిజనస్ అంటారు కదా గాయస్. అంటే గాయస్ రోబ్లాక్స్లో ఎక్కువ ఇట్లా పాయిజనస్ వాటర్ టైప్ అవన్నీ పెడతారు కదా గాయస్. కింద పడకుండా ఇట్లా పార్కూర్ టైప్లో కింద పెడతారు కదా, అలా వాటర్ ఎందుకు పెట్టారు పాపం వాటర్ని. ఇక్కడ ఎవరు ఉన్నారబ్బా? ఎవరు లేరు. ఈ గోల్డ్ కాయిన్స్ చేసుకున్నాం, దొంగతనం చేద్దాం. ఎవరు చెప్పకండి ఓకేనా రుద్ర, నువ్వు చెప్పకు. అలాగే గాయస్ మీరు కూడా ఎవరికైతే చెప్పండి. ఏ వాడరా వీడు టీఎన్టీఆ ఏమిటి కొంప తీసి మైన్ క్రాఫ్ట్లోకి వెళ్ళి టీఎన్టీఆరా ఏంటి అలా ఫాలో పట్టేసాను. అరే రోలర్ వస్తున్నా రాలేదు. మెల్ల ఎస్కేప్ అవుదాం. హెల్లో రోలర్ రే గోల్డ్ కాయిన్ దొంగతనం చేసేద్దాం మళ్ళీ. పదా ఊరకండి ఇలాగే ఉరకాలి మనము. మన లైఫ్లో కూడా ఇలాంటి చాలా 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 కష్టమైన రోజులైతే వస్తాయి. మీరు ఎక్కడ ఆగకుండా ఇలాగే ఉరకాలి. ఎగ్జాంపుల్ రోబ్లాక్స్లోనే తీసేసుకున్నాం. నైస్ రన్నింగ్ అయితే చేయాలి మనం చాలా స్పీడ్. లేజర్స్ అయితే ఉన్నాయి. లేజర్స్ చాలా రోజుల తర్వాత కొత్త వీడియోతోనే వచ్చేసాను, అది కూడా రోబ్లాక్స్ గేమ్తో. నా ఫేవరెట్ గేమ్తోనైతే వచ్చేసాను గాయస్. అంటే 4 వీక్స్ తర్వాత వచ్చాను. నాకేం ఏం అర్థం కాలేదు రోబ్లాక్స్లో, అందుకే ఒక మంచి హాబీని అయితే చూసి అయితే ఆడాను. ఇది బాగా నచ్చింది అయితే ఆడేసాను. ఎవరా భయమా ఇలా బొమ్మలాగా ఉంది. అరే క్యారెట్ మీద నడవద్దా అసలు? ఇక్కడ రోబ్లాక్స్ వాళ్ళకి ఏమైపోయిందో ఏమేమో పెడుతున్నారు. ఇక్కడ క్యారెట్ పెట్టారు. క్యారెట్ మీద నడవద్దో నాకేం అర్థం కావడం లేదు. మళ్ళీ పడ్డానా? షర్ట్ ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది కదా లాస్ట్కి అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఒక దగ్గర కనిపిస్తుంది. మీరైతే కామెంట్ చేయండి ఎక్కడైతే కనిపించిందో. కామెంట్ చేయండి చూద్దాం ఎవరు కరెక్ట్గా కామెంట్ చేస్తారో చేయరో. అలాగే నెక్స్ట్ వీడియో అంటే ఎలా ఆడాలో ఏ హాబీయో చెప్పండి గైస్. నెక్స్ట్ వీడియో అయితే ఒక ఫ్రీ ఫైర్ రిలేటెడ్ ఒక వీడియో వస్తుంది. మీరు ఊహలో కూడా ఊహించలేంది పెద్ద వీడియో అయితే వస్తుంది. సో దానికోసం అయితే లైక్ అయితే చేసేయండి. ఈ వీడియోలో ఎన్నైతే లైక్స్ ఉంటాయో ఎక్కువ లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. లైక్ చేసిన వాళ్ళకి ఒక చాలా పెద్ద సర్ప్రైజ్. ఈ టమాటాలన్నీ అలా ఎలా మునిగిపోయా అబ్బా? నాకు ఒక్కటి అర్థం కావడం లేదు. జంప్ చేద్దాం. కిందకి వెళ్ళిపోయాను. కిందకి దూసుకొని అయితే వెళ్ళిపోయాను ఒక రాకెట్ లాగా. గోల్డ్ ఏంట్రా జంప్ స్కేర్ ఇలా చేసేసింది. అట్లా చేసేసావే. కిందకి దూకుతాం. అరే
ఇన్ అరే అసలు ఒక్కటి నాకు అర్థం కాదు గైస్. మైన్క్రాఫ్ట్లో మా తమ్ముడు అన్నాడు ఇక్కడే పక్కన వచ్చి, అరే రుద్ర మైన్క్రాఫ్ట్లో అంత పైనుంచి కింద పడితే డ్యామేజ్ ఉంటుంది, రోబ్లాక్స్లో నో. డిఫరెన్స్ బిట్వీన్ రోబ్లాక్స్ అండ్ మైన్క్రాఫ్ట్. కాబట్టి వాటర్ ఉంటుంది కదరా. అరే నేను ఏం అడిగానో నువ్వేం చెప్తున్నావు రా, అర్థం చేసుకొని చెప్పు. పో పక్కకెళ్ళి. మా తమ్ముడు ఇంతే గైస్, ఒకటి చెప్పమంటే ఇంకోటి చెప్తాడు. ఎందుకు చెప్తాడో ఏమో వాడికి అర్థం కాదు. వాటర్ ఉంటుంది కదా, అంటే వాటర్ మన సేఫ్టీ కోసం కింద పోసుకుంటాం కదా గైస్ మైన్క్రాఫ్ట్లో. అది కూడా మన దగ్గర వాటర్ ఉన్నప్పుడే, లేకపోతే స్లైమ్ బ్లాక్తో కూడా సేఫ్ అవ్వగలుగుతాం. కిందకి వేయాలి బోర్డ్తో కూడా, బెడ్తోని మేబీ బెడ్తోని అవ్వచ్చు కానీ చాలా కష్టం. 3 హార్ట్స్ ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర ఆర్మర్ ఉంటే సేఫ్ అవ్వచ్చు, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది కూడా నెదరైట్ ఆర్మర్కి ఎక్కువ ఉంటాయి. అరే చేసా నీకు ఒక విషయం చెప్పాలా? చెప్పురా. ఇప్పుడు ఒక గేమ్ ఉంటుందిరా, అది నాకు కూడా పేరు వాళ్ళు, అది కింద పడితే మనం చచ్చిపోతాం కదరా. ఏ గేమ్ రా అసలు? గేమ్ పేరు ఏంది? ఎన్ని ఉంటుంది? మైన్క్రాఫ్ట్లోనా రోబ్లాక్స్లోనా? రోబ్లాక్స్లోనే. కింద ఉంటే చచ్చిపోతాము, ఏమన్నా కూడా తెలియదు. లాస్ట్కి అయితే వచ్చేసాం గైస్. వచ్చేసింది. కొట్టు కొట్టు రా కొట్టు. గ్రానీ చాలా వారస్ గ్రానీ డిఫరెంట్గా బ్యారిస్ వాళ్ళ అక్క అనుకుంటా. బ్యారిస్ ప్రెషర్ అక్కడ కనిపించింది. అది అంటే నేను అర్థం అలాంటిసేపు ఎక్కడ పోయింది ఏం పని. అదే నేను చావే గ్రానీ గ్రానీ కదా బుల్లెట్ అయితే కడగా అరే ఎక్కడ వెళ్తున్నాను? అయిపోయినాక గ్రాని మనకైతే హెలికాప్టర్ అయితే పంపించేసింది వెళ్ళడానికి. అలాగే చాలా దూర ప్రయాణం తర్వాత అయితే వచ్చేసాం. కార్ డ్రైవింగ్ అయితే చేద్దాం. కొంచెం ప్రాక్టీస్ అయింది, కొంచెంలో కొంచెం 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 అలా ప్రాక్టీస్ అయింది, జస్ట్ లిటిల్ బిట్. పోండ్రా పో, డోర్ని పలగ కొట్టేసేయి. పలగలేదంటబ్బా, రివర్స్ అవుతుంది. మరి అయిపోయింది కదా? ఎస్ అయిపోయింది. కాయిన్ షాప్ అంట, ఏముంటుందో ఏమో మనకి ఏం అవసరం లేదు. గ్రానీ అయితే ఉంది, బారస్ గ్రానీ అంటే బ్యారిస్ వాళ్ళ అక్క అనుకోండి. అనుకోవడం ఏంటి, బ్యారిస్ వాళ్ళ అక్కనే కదా గైస్. ఎవరికైతే అలా అయితే అనిపిస్తుందో కామెంట్ చేసేదండి. ఎస్ బ్యారిస్ వాళ్ళ అక్క అని, బ్యారిస్ వాళ్ళ సిస్టర్ అని. ఇక్కడ మీకు అద్భుతం అయితే జరిగిపోతుంది గైస్. ఇక్కడ ఒక ఆమె అయితే ఉండబోతుంది. టంటడాయ్, బ్యారిస్ వాళ్ళ అక్క. బ్యారిస్ వాళ్ళ అక్కనా? ఎస్ బ్యారిస్ వాళ్ళ అక్క బారస్. హలో గాయస్, నేనైతే బ్యారిస్ వాళ్ళ అక్కని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరగా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. బాయ్ సో త్వరగా అయితే చేస్తుండే బాయ్.